డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాక్ మహారాజు చిత్రం నుంచి అయితే రేపు ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ యొక్క ట్రైలర్ వచ్చేసి యుఎస్ఏలో డాలస్లో ఈ యొక్క ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు. అంటే మనకు ఇండియా టైం ప్రకారం చూసుకుంటే 8 గంటల 39 నిమిషంలకు ఈ యొక్క ట్రైలరు రిలీజ్ కాబోతుంది. అయితే ఈ యొక్క ట్రైలరు రికార్డ్ చేయాల్సినటువంటి బ్రేకింగ్ అనేది మనం గమనిస్తే మటుకు సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణకు భారీగా పోటీ ఉంటుంది. అయితే గతంలో వల్తేరు వీరయ్య చిత్రము వచ్చేసి ట్రైలర్ 11.77 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంటే ఇప్పుడు డాక్ మహారాజ్ చిత్రము బ్రేక్ చేయవలసినటువంటి రికార్డ్ ఏంటంటే వచ్చేసి 11.77 అంటే 12 మిలియన్ వ్యూస్ వచ్చిందంటే మటుకు వల్తేరు వీరయ్య యొక్క చిత్రం యొక్క రికార్డును బ్రేక్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా లైక్ల ప్రకారం చూసుకుంటే 4,77,000కి పైగా లైక్స్లు వచ్చాయి. అంటే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ డాక్ మహారాజ్ చిత్రము సేమ్ డైరెక్టర్ గతంలో వల్తేరు వీరయ్యని బాబీ తీశాడు. డాక్ మహారాజ్ చిత్రాన్ని వచ్చేసి బాబీ కూడా తీస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క చిత్రముల యొక్క రికార్డును బ్రేక్ చేయాలంటే నందమూరి బాలకృష్ణ 12 మిలియన్ వ్యూస్ రాబట్టవలసి ఉంటుంది. మరి 24 గంటల్లో నందమూరి బాలకృష్ణ ఈ యొక్క ట్రైలర్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.